నెక్స్ట్ ద రఫ్ అండ్ టఫ్ డైనామిక్ ఉమెన్ శ్రీవల్లి గారు, యువర్ సిస్టర్. సో ఏంటి అందరూ ఆవిడని చూసి దడదడలాడుతుంటారు అంతే కదా? నేను కూడా అది చాలా రేర్ క్వాలిటీ. అవును కదా, అలాగా కంట్రోల్లో పెడతాం అంత రేర్ కాదు, కానీ తనలాగా ప్రేమగా కంట్రోల్లో పెడతాం అన్నది చాలా రేర్ క్వాలిటీ అండి. తను చూసి ఎంతమంది భయపడతారో ఆ భయపడే ప్రతి వాళ్ళు తను అంతే ప్రేమిస్తారు, బికాస్ షీ సో లవింగ్ ఆల్సో. కానీ వెరీ ఫస్ట్ ఎన్కౌంటర్లో ఆవిడని చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారా? చేసుకున్న చిన్నప్పుడు నుంచి, అంటే ఇప్పుడు షీజ్ నౌ ఎవ్రీబడి నోస్ అబౌట్ హర్. సో తన్ని ఎలాంటి అయినా కూడా లైక్ ఈవెన్ పబ్లిక్ బిఫోర్ దట్ అలాగా మిస్అండర్స్టాండ్ చేసుకున్న సందర్భాలు మాడు మొహం వేసుకుని ఉంటుంది అని ఎప్పుడు నన్ను చాలా మంచిదని అనుకుంటారు. తనేమో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవటం కాదు, నా మొహం ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది. నేను ఐ కాంట్ సీరియస్గా ఎక్కువసేపు ఉండలేను, నేను నా మూడ్ ఉండదు, నేను ఉండలేను, నా ఫేస్ కూడా ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది. అయితే ఆవిడకి ఎప్పుడు ఫ్రౌనే. సో నేను కూడా తిడతా ఉంటాను, ఎందుకే ఆ మాడు మొహం కాస్త మామూలుగా ఉండే, ఇదే నా మొహం, నువ్వు నోర్మి అంటుంది. సో దానివల్ల మిస్అండర్స్టాండ్ చేసుకునే, బట్ చాలా తొందరగానే అది పోతుందండి, బికాజ్ షీఈస్ అ వెరీ జెన్యూన్ పర్సన్. లైన్ ప్రొడ్యూసర్గా మామూలుగా ప్రతి సినిమాకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్ర పోషిస్తూ ఉంటారు, కానీ ఈ సినిమాలో శ్రీవల్లి గారు లేకపోతే గనక చాలా పనులు కష్టమైపోతాయని అంటారు. అవును, ఫ్యాక్టేనా? ఎవరు భర్తీ చేయలేరా? ఎవరు చేయలేరండి, 200% ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు. తను లేకపోయి ఉండుంటే ఈ సినిమా ఇంకో సంవత్సరం తీసుండేవాళ్ళమేమో అని నా ఫీలింగ్. ఇంకో సంవత్సరం. ఆవిడ చాలా స్ట్రిక్ట్, ఆవిడ ఎవరినైనా చూసి భయపడతారా? అసలు భయపడదండి, ఎవరిని చూసి భయపడదు. నన్ను చూసి భయపడుతుందేమో. ఇది జోకేనా? జోకే.